కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు పొలంబాట చేపట్టారు. అందుకుగాను రోడ్డు మార్గాన కరీంనగర్ చేరుకున్నారు. కాగా పొలంబాట కార్యక్రమానికి విచ్చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు బెజ్జంకిలో ఘనస్వాగతం పలికారు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. పొలంబాటలో భాగంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామం చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. అనంతరం బోయినపల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు విని వారికి ధైర్యం చెబుతారు. సాయంత్రం శాబాష్పల్లి బ్రిడ్జి వద్ద మిడ్మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో గులాబీ దళపతి సమావేశం అవుతారని సమాచారం. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కేసీఆర్ పాల్గొని కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ప్రకటన కోసం బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అనంతరం సిరిసిల్ల నుంచి బయలుదేరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ కరీంనగర్ నుంచి అందిస్తారు. గోపీకృష్ణ, పంట పొలాలను పరిశీలించేందుకు గాను ఇటు మాజీ ముఖ్యమంత్రి కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ కు ఇప్పుడే చేరుకున్నారు. అయితే గత కొన్ని ఎండిన నీరు అందక పంట పొలాలన్నీ మొత్తం పూర్తి స్థాయిలో ఎండిపోతున్నట్లు రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు కూడా ఇటు కేసీఆర్ గతంలో ఇప్పుడు దాదాపు కొన్ని రోజుల క్రితం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే దాదాపు ఇటు కాళేశ్వరం నుంచి ఒకటి నీరు లేక ఇటు పంట పొలాలకు నీరు అందించక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా కానీ ఇప్పటికి కూడా తాగునీరు, ఇటు సాగునీరు కూడా అందించకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా గ్రామాన తిరుగుతూ కూడా ఇటు కేసీఆర్ ఎండిన పంట పొలాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ కు ఇప్పుడే చేరుకున్నారు. దాదాపు ఇప్పుడే ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు గాను ఇటు కేసీఆర్ భారీ కాన్వాయ్తో ఇక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకున్న అనంతరం మాత్రం ఎండిన పంట పొలాలను పరిశీలించిన తర్వాత ఇక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన అనంతరం లంచ్ అనంతరం మాత్రం ఇటు బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలను కూడా పరిశీలించనున్నారు. అయితే బోయినపల్లిలో కూడా ఇటు మిడ్మానేర్ కు సంబంధించిన దాంట్లో కూడా పరిశీలించి ఉన్నారు. మిడ్మానేరు బాధితులు కూడా అక్కడ ఉన్నారు. అయితే దాదాపు కాంగ్రెస్ శ్రేణులు కూడా కేసీఆర్ ను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముగ్దుంపూర్ కు చేరుకున్న కేసీఆర్ మాత్రం ఇటు స్థానికంగా రైతులను ఓదార్చుతున్నట్టు కూడా మనం విజువల్లో చూస్తున్నాము. ఇటు ఇప్పుడే చేరుకొని కూడా నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం మాత్రం రైతులను ఓదార్చే కార్యక్రమం చెప్పి ఉన్నారు. అయితే ఇందులో పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే మొత్తానికి అయితే ఎండిన పంట పొలాలను రైతుకు భరోసా కల్పించి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందస్తుగా వెళ్లేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఇటు కరీంనగర్ నుంచే ఎప్పటి నుంచో కూడా కరీంనగర్ నుంచే ఇటు ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ఎంచుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో దాదాపు గెలుపు దిశగా ముందుకెళ్లేందుకు కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో
మాత్రమే పూర్తి స్థాయిలో కేసీఆర్ కూడా రైతులను ఓదారుస్తున్నారు. అయితే దాదాపు ఎండిన పంట పొలాలను కూడా పరిశీలించిన అనంతరం మాత్రం రాబో ఎన్నికల్లో కూడా రైతుకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా బహిర్గతం చేసే కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మొత్తానికైతే రైతులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా మనకు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి భరోసా కల్పించేసి కూడా రానున్న ఎన్నికల్లో కూడా ముందుకెళ్లే దిశగా ముందుకెళ్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రము రానున్న మరికొద్ది రోజులు జరిగే ఎలక్షన్లకు మాత్రమే ఎలాగైనా కానీ బీఆర్ఎస్ ఎజెండాగా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం మాత్రం పూర్తి స్థాయిలో బయట పెట్టేందుకు కూడా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వైశాలి అయితే దాదాపు ఎండిన పంట దాదాపు తెలంగాణ వ్యాప్తంగా కూడా తాగునీరు లేక కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా ఇటు రైతు బంధు నిధులు ఇవ్వక కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో పాటు కూడా ఇటు సాగునీరు లేక కూడా ఇటు వరద కాలువలు ఎక్కడికక్కడ నీరు ఎండిపోవడంతో ఎస్ఆర్ఎస్పీ కూడా నీరు లేకపోవడంతో కూడా ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు కూడా నీరు లేకపోవడంతో పంట పొలాలు భారీగా ఎండిపోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పూర్తి స్థాయిలో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఇటు తెలంగాణ రాజన్న సిరిసిల్లలో కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కూడా ఇటు ముందస్తుగా 100 రోజులు ఇచ్చిన హామీలు కూడా హామీలు కూడా నెరవేర్చకుండా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మనకు వీరు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మనం వీడియోలో చూస్తున్నాము. అయితే ఎండిన పంట పొలాలను మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మనకు పరిశీలిస్తున్నారు. అయితే వారి బాగోగులు కూడా చూస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు రైతులను ఓదార్చి కూడా వారి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఇటు కేసీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు ఎండిన ప్రతి ఎకరా కూడా దాదాపు 25,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు దాదాపు పంట పొలాలతో ఇటు రైతు బంధు కూడా రైతు భరోసా అని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి కూడా రైతులకు ఆదుకునే లేదని చెప్పి చెప్తున్నారు. అయితే దాదాపు కడుకాలి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో పాటు ఇటు నీరు లేకపోగా ఇటు తాగునీరు అవసరాలకు కూడా ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు నేపథ్యంలో ప్రతి కుటుంబాన్ని కూడా రైతు నీరు అందించాలని చెప్పేసి కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇటు పాపం 6 కాలం కష్టపడి పండించిన పంటలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణికి మాత్రం దాదాపు మేము అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు పరిస్థితి అవుతుంది. దాదాపు పంట పొలాలను పండించిన పంటలకు మాత్రం నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని మాత్రం ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కలిసింది. అయితే ఇప్పుడు మన విజయంలో చూస్తున్నట్టు కూడా ఇటు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ కు సంబంధించిన విలేజ్ లోపల మాత్రం ఎండిన పంట పొలాలను మాత్రం ఇటు కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఇటు దాదాపు రైతులను కూడా ఓదార్చే పనిలో ఉన్నది కూడా మనకు విజయంలో కనిపిస్తున్నాయి. అయితే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే దాదాపు ఎండిన పొలంతో పాటు ఇటు నేల కూడా ఎండిపోయి ఉండడంతో మాత్రం రైతులు అష్టకష్టాలు కూడా వీరు రైతులు కేసీఆర్ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 10 ఏళ్ల కాలంలో కూడా ఒక్క గుంట కూడా ఎండిపోని భూములు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రం పూర్తి స్థాయిలో ఎండిపోతుందని చెప్పేసి కూడా రైతులు ఈ కేసీఆర్ కు మాత్రం వారి గోడు వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో మాత్రం ఎండిపోయిన పొలం బాట పట్టిన కేసీఆర్ మాత్రం ఇటు రైతులను ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులను రాష్ట్ర ప్రభుత్వం గిట్ట ఆదుకోని పక్షంలో మాత్రం ఉద్యమం చేపడతామని కూడా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఈ ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో పొలాలు మాత్రం ఎండిపోవడంతో మాత్రం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని
కూడా రైతులను కూడా ఇటు కేసీఆర్ ఓదార్చుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పంట పొలాలు ఎండిపోవడంతో మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాత్రం ఇటు రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అంటుగట్టడంతో తాగునీటి అవసరాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిలో మాత్రం మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే స్థానిక దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా రైతులను ఓదార్చిన కేసీఆర్ దాదాపు ఇక్కడ నుంచి కరీంనగర్ బయలుదేరి లంచ్ చేసిన అనంతరం మాత్రం బోయినపల్లికి వెళ్లి రైతులను పరామర్శించనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి మిడ్ మానేర్ ను కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ మిడ్ మానేర్ లో పరిశీలించిన అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు రాజన్న సిరిసిల్లలోని తెలంగాణ భవన్కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ దాదాపు విలేకరుల సమావేశంలో మాత్రం కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ దాదాపు రైతులే టార్గెట్ గా చేస్తూ పూర్తి స్థాయిలో మాత్రం రైతు ప్రభుత్వంగా చేపట్టుకున్న ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికైతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు రైతు ఎజెండా తీసుకునే ముందుకెళ్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే కీలక వ్యాఖ్యలు ఇటు రైతును టార్గెట్ చేస్తే కూడా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దాదాపు 100 రోజుల కాలంలో అమలు చేస్తానన్న ఏదైతే ఉన్నాయో అవి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కూడా వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం ఇప్పుడు వచ్చిన 100 రోజుల్లోనే ఇటు పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రైతులను కూడా తాము ఉన్నామని ఇప్పటికైనా దాదాపు బీఆర్ఎస్ మొత్తానికైతే రైతులను ఆదుకుంటామని చెప్పేసి కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టు కూడా ఇటు రైతులతో మాట్లాడుతున్న కేసీఆర్ మొత్తానికైతే రైతులను ఓదార్చి తాము ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 100 ఎకరాల్లో కూడా ఏ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకొస్తున్నారు రైతులు? అసలు రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? వైశాలి అయితే దాదాపు రైతులకు మాత్రం ఇప్పుడు పంట నష్టపోయిన దానికి మాత్రం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తానికైతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే దాదాపు నీరు లేకనే ఎండిపోతున్నట్టు కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వాతావరణ నేపథ్యంలో కూడా దాదాపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వాళ్ళు ఇప్పటికే జరిగిన దానికి మాత్రమే ఇది జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఈ ప్రస్తుతం అయితే ఇటు మొత్తానికి కాంగ్రెస్ హయాంలో ఈ పంటలు నష్టపోతూ నీరు విడుదల చేయకపోవడంతో ఇది నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మాత్రము చెప్తున్నారు. అయితే తాము నష్టపరిహారాన్ని చెల్లించాలని కూడా ఇటు కేసీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు రైతులు కూడా పూర్తి స్థాయిలో తమకు పంటకు అందించే సరిపడా నీరు లేకనే ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇటు పరిస్థితి అయితే నష్టపరిహారం చెల్లించాలి, ఎకరాకు దాదాపు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండిపోయిన పంట పొలాలకు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నట్టు కూడా కన్నీరే మిగిలిందని కూడా వీళ్ళు కన్నీటి పర్యంతమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని రైతులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తే అడ్డుకుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం కేసీఆర్ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు పొలంబాట చేపట్టారు. అందుకుగాను రోడ్డు మార్గాన కరీంనగర్ చేరుకున్నారు. కాగా పొలంబాట కార్యక్రమానికి విచ్చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు బెజ్జంకిలో ఘనస్వాగతం పలికారు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్. పొలంబాటలో భాగంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో కరీంనగర్ బయలుదేరిన కేసీఆర్ కు బెజ్జంకి వద్ద మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి కూడా అందులో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీ కాన్వాయ్ తో మాత్రం ఇటు కరీంనగర్ రూరల్ మండలం ముద్దూపూర్ గ్రామానికి మాత్రం కేసీఆర్ చేరుకున్నారు. అయితే ఇక్కడ రైతులతో మాత్రం మాట్లాడి వారిని ఓదార్చారు. అయితే ఎండిన పంట పొలాలు గత కొన్ని రోజులుగా మాత్రం నీరు లేక పూర్తి స్థాయిలో పంట పొలాలు ఎండిపోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాల పర్యటించిన కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఇది ఈ నేపథ్యంలో ముగ్గుపూర్కు చేరుకున్న కేసీఆర్ ఇటు రైతులను ఓదార్చారు. ఎండిన పంట పొలాలలో ఇటు రైతులను ఓదార్చిన కేసీఆర్ మొత్తానికి ఇటు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన నిలబడతామని కూడా హెచ్చరించారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిస్థితి లోపల కూడా 100 రోజులు బాగా అయినప్పటికీ కూడా రైతులను ఆదుకుంటలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో ఇటు రైతులు కూడా మేము పండించిన పంటకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందించక ఎండిపోవడంతో తాము మొత్తం దిక్కులేని వాళ్ళమైనవి కూడా ఇది అని చెప్పేసి కేసీఆర్ కు తమ గోడును వెళ్ళబోసుకున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ రైతులకు మాత్రం భరోసా కల్పించారు. తాము బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ పక్షాన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునే పక్షంలో మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే దాదాపు రైతులను ఓదార్చిన ఇటు కేసీఆర్ తమకు భరోసా కల్పించారు. అయితే దాదాపు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు ప్రచారాన్ని కూడా ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించిన కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఇటు రైతులను ఓదార్చి ఇటు బోయినపల్లి మండలంలో కూడా రైతుల ఎండిపోయిన పంట పొలాలను కూడా పరిశీలించే ఉన్నారు. అయితే గంగుల కమలాకర్ నివాసానికి చేరుకుని అక్కడ కాసేపు లంచ్ అనంతరం మాత్రం బోయినపల్లి పర్యటించి ఉన్నారు. అయితే తదనంతరం మాత్రం బోయినపల్లి మండలంలో మిడ్మానేరుకు సంబంధించిన మిడ్మానేరును కూడా పరిశీలించి ఉన్నారు. అక్కడ కూడా ఇటు ముందస్తుగానే కాంగ్రెస్ శ్రేణులను కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం కేసీఆర్ ను అడ్డుకునే దిశగా ఉన్నారంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడ బోయినపల్లి సమీపంలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులను ఈ కేసీఆర్ ను గత ప్రభుత్వంలోనే జరిగిన పరిణామాలతో ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయని కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం మొత్తానికి కాంగ్రెస్ శ్రేణులను కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ ను అడుగున్న ప్రయత్నం చేయనున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అందులో అనంతరం మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్ లో మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ తో మాత్రం ప్రకటించారు. అంటే ఏం ప్రకటిస్తారన్నది కూడా వేచి చూడాల్సిందే. అంటే రైతుల్ని ఎజెండాగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రైతుల ఎజెండాగా చెప్పి ఇటు మొత్తానికి ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలలో అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో మాత్రం ఇటు కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు ఎండిన నీరు లేక మొత్తానికైతే పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో మాత్రం ఇటు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. రైతులను ఓదార్చేందుకు వచ్చిన కేసీఆర్ కూడా రైతులు తమ చూడాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే గత 10 ఏళ్ల కాలంలో ఎండిపోని పంట పొలాలు ఇప్పుడు 100 రోజుల కాలంలోనే ఎందుకు ఎండిపోతున్నాయంటూ కూడా ఇటు కేసీఆర్ ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే దాదాపు అప్పుడు ప్రతి ఎక్కడ చూసినా నీళ్లు అనిపించేవి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 100 రోజులలో చుక్క నీరు లేకుండా కూడా ఎండిపోవడం పరిస్థితి అయిందంటూ కూడా ఇటు రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు రైతులను
ఆదుకునే దిశగా రైతుల పక్షాన పోరాడతామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఇటు కేసీఆర్ ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలపాలని చెప్పేసి కూడా నినాదంతో ఇటు పూర్తి స్థాయిలో మాత్రం రైతు ఎజెండానే ముందుకే తీసుకెళ్లి రైతుల పక్షాన నిలబడుతూ రైతునే ఎజెండాగా ముందుకెట్టి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ గోపికృష్ణ.